అమ్మ మందారం నీకు ఏం కావాలుతుందో చెప్పు, ఎవరం తర్వాత పెడదు గానీ. కేజీ పంచదార, అర కేజీ మినపగుండు, కేజీన్నర బియ్యం, ఇంకా తొందరగా చెప్పాలి, వెనక జనం ఉన్నారు. ఇంకా ఈ మందారం వల్ల బాబాయ్ కట్టిన సరుకులు తొందరగా తీసుకురా బయటికి. మరి ఇంతసేపు కట్టకుండా ఏం చేస్తున్నావు వాడా? ఇంకా పామాయిల్ కాటన్ ఒకటి తీసుకురా. అమ్మ బిర్యానీ దినుసులు సపరేట్ గా అమ్మ, అన్ని కలిపి ఒక ప్యాకెట్లు అయితే ఉన్నాయి, ప్యాకెట్ 30 రూపాయలు. ఇది తీసుకో 30 రూపాయలు తొందరగా, నువ్వు పక్క జరగమ్మా. ఏం బాబాయ్ పైసలు ఇవ్వనే సంవత్సరం అయితే నీ ఖాతా పెట్టి, ఇది ధర్మసత్రం కాదు, మాకు కూడా వెళ్ళాలని కొద్దిగా ఆలోచించాలి మీరు కూడా. అప్పు లేకపోతే ఒక బాధ ఇస్తేనే మేము శత్రువులు అవుతున్నాం అందరికి. తీసుకునేటప్పుడు ఆ మాట ఈ మాట మంచిగా చెప్పి తీసుకుంటావు, కానీ డబ్బులు కట్టేటప్పుడు మాత్రం ప్రాణం మీద కొత్త గొప్ప ఆయన. నేను అనట్లేదు, నువ్వు అన్ని ఎత్తనే ఉన్నావుగా. ఎంకయ్య ఎంకయ్య ఇటు ఫోనేనా? ఇంకా ఉల్లిగడ్డలు అంటే ఒక 4 కేజీలు కట్టు. ఎంకయ్య పల్లి ఆయిల్ అంటుందా? ఒక క్యాన్ తీసుకురా. నీకు ఇచ్చిన లిస్ట్ సరుకులను కట్టేసినవా? మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కడుతున్నాను అంటవా? కట్టుపోతుందరగా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను కడుతున్నా, నేను ఒప్పుకొని ఫస్ట్ చెప్తున్నా. చిన్న డబ్బులు రావాలి, చిన్న చాలా రావాలి, మాకు రొటేషన్ కావాలి. నువ్వు సరుకులు తీసుకుపోతున్నావు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఏంది చిన్న మందారం ఈ మధ్య షాప్కి రావట్లేదు? డబ్బులు ఉన్నప్పుడు అన్ని షాపులు గుర్తొస్తాయి, డబ్బులు లేనప్పుడే నా షాప్ గుర్తొస్తుంది. ఇంకా పల్లీలు కారిపోతున్నావు చూడు, వెనక చేయడా? అమ్మాయి మైదా పిండి ఎవరిదమ్మా? మరి మైదా పిండి ఎడగట్టమని ఆండలు పడే వారం చెప్తుందమ్మా. నువ్వు తీసుకున్న తర్వాత బయట పోయి ఎవరు పెట్టుకుని తెల్లవారు. ఆ మైదా పిండి ఒకటే ఇంకా కావాలన్నా? చిన్న అప్పులు అయితే పెట్టట్లేదు ఎవరికి. అప్పు తీసుకునేటప్పుడు మంచి మాట్లాడతారు, డబ్బులు అడుగుతున్నావు మేడం ఏం చూసుకుంటూ మాట్లాడతారు. నేను చెప్తుంటే ఒక్కొక్కటి నువ్వు సంచులేయి. పల్లి ఆయిల్ ఒకటి, పామ్ ఆయిల్ ఒకటి, సన్ఫ్లవర్ ఒకటి, ఆయిల్ అయిపోయిందా, రిన్ సబ్ ఒకటి, సర్ఫ్ ఎక్సెల్ ఒకటి, జెమిని టీ పొడి, షాంపూల దండ. మెత్తగానే 1 నిమిషం ఆగమ్మా, ఈ సరుకులు మూట కడితే ఒక పని అయిపోతుంది. తర్వాత నీకెత్తగా నాకు 1 నిమిషం ఆగు. నువ్వు కానీ జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఇంకా చిన్న చిన్న సామాన్తో సహా మొత్తం కలిపి అల్లేసి మూట కట్టి పక్కన పెట్టు, వాళ్ళొస్తారు. చెప్పమ్మా నీకేం కావాలి చెప్పింగా. ఈ షాప్ ఓపెన్ చేసి గొడవలు పెట్టుకునే బదులు మా సక్కని ఇంటికాడ కూర్చొని తిని పడుకున్నదే ఉత్తమం అనిపిస్తుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.